చేప ప్రసాదం బెల్లం ప్రసాదం కంటే పవర్ఫుల్ ఉంటుంది అన్నిటికంటే. అందుగురించి అది కొంచెము అది ఉంటుంది. మేము తీసుకొచ్చేప్పుడు కూడా దాని గురించి క్వాంటిటీ అంతే తీసుకొస్తుంటాం. దీని గురించి కూడా బెల్లం ప్రసాదానికి కార్తీక ప్రసాదానికి మింగించడం కూడా ఒక టెక్నిక్గా మింగిస్తారు కదా. టెక్నిక్గా మింగిస్తాం. ఈ 2 ఏళ్ళలో పట్టుకొని గొంతు వరకు మింగిస్తాం. అదే దాని మీద కూడా కొన్ని విమర్శలు చేస్తారు. ఒకళ్ళకి మింగించిన తర్వాత మళ్ళీ చెయ్యి వాష్ చేసుకోవట్లేదు సంథింగ్ ఇట్లాంటివి ఏదో అవి ఎన్నో కేసులు ఇటువంటివి పెట్టారు. కానీ ప్రభుత్వం కూడా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ క్లోరైడ్ వాటరు అక్కడ ట్యాంకర్లు తీసుకొచ్చి బకెట్లో ఈ సోదరులకు తెలియదు విమర్శలు చేయడమే. వాళ్ళకి ఆ టైంలో గోల చేస్తేనే ఫార్మాస్యూటికల్ నుండి వీళ్ళకు డబ్బులు వస్తాయి. ఓహో, ఈ విజ్ఞానులు వాళ్ళ సొంత డబ్బు పెట్టి మేము ఆ సోదరులకు ఎన్నోసార్లు చెప్పాం. వేరే సంస్థలు ప్రభుత్వం ఎంత సహాయ సహకారాలు అందిస్తుందో మీరు కూడా వచ్చినప్పుడు ప్రజలకు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి. మన రాష్ట్రానికి వాళ్ళు నమ్ముకొని దేశ విదేశాల నుండి వచ్చిన వాళ్లకు ఒక మంచినీళ్ళ వాటర్ ఇవ్వండి, మంచినీళ్ళు అన్నాను కూడా వాళ్ళు విన్నారు. వాళ్ళకు డబ్బే ముఖ్యం. ఎలా సంపాదించాలి వాళ్ళు ఎన్నో చేస్తుంటారు, ఎన్నో పుకార్లు అవుతుంటాయి. నేను చెప్పాను కదా, ఇక్కడ నియమ నిబంధనలతోటి వచ్చిన వాళ్ళందరి వరకు కూడా మేము కాదు మా సంతానం కూడా ముందు పీడి వాళ్ళు కూడా ఇవన్నీ చేస్తుంటారు. ఇప్పుడు మాకు అంటే కూడా మేము 5 బ్రదర్స్ ఉన్నాం. ఇంకో విషయం 97లో మా 2 అన్నలు శివరామ్ గౌడ్ గారు, సోమలింగం గారు ఒక్క నెల తేడాలో చనిపోయారు. ఎందుగురించి అంటుంటే షుగర్ మాకు ఇది ఉంది అన్నమాట. అందువల్ల 2 అన్నలు చనిపోయారు అప్పుడు. అయితే అప్పుడే మేము నిర్ణయించుకున్నాం మా కుటుంబీకులు అందరం, పిల్లలకు కూడా అందరం ముందే మా 5 అన్నదమ్ములకు మా వైఫ్స్కే తెలిసి ఉండే అన్నమాట, మా భార్యలకి. అప్పుడు అనుకున్నాం మా పిల్లలందరికీ కూడా. అయితే ఇప్పుడు 22-23 మందికి కూడా తెలుసు, పిల్లలందరికీ కూడా చెప్పాము. ఎవరికి మీతో 2012లో మా తమ్ముడు చనిపోయాడు, నాకంటే చిన్నవాడ. పెద్దతను శివరామ్ గౌడ్, రెండవతని బత్తిని సోమలింగం గౌడ్, మూడవతను బత్తిని విశ్వనాథం గౌడ్, నాలుగవతని హర్నాథ్ గౌడ్, నేను ఉమామహేశ్వర్ మా తమ్ముడు. 3 చనిపోయారు. నాకంటే అన్న కూడా ఉన్నాడు విశ్వనాథం గౌడ్. అతని ఆరోగ్యం కూడా ఇప్పుడు అంత బాగలేదు, నాకంటే 2 సంవత్సరాలు. నాకు ఇప్పుడు 77వ సంవత్సరం ఇది. అది పూర్వజన సుకృతమో ఏమిటో కానీ అదే దినం మాకు జన్మించాను నేను, మృగశిర కార్తీనాడే. అది కూడా ఎంతోమంది అంటుంటారు, ఎవరికి చెప్పను నేను. ఎందుకుంటే అవి ఇదే కేకులు అంటే అవి అంటే ఇవి అంటే తీసుకొస్తారంటే కూడా నేను ఎవరికి చెప్పకుండా ఒక 4 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల నుండి ఇది మన కమలసన్ రెడ్డి గారు డీసీపీ గారు కేకు తెప్పించి అది గుల్దస్తా ఇచ్చి ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు అక్కడ కూడా కేక్ కట్ చేయాలి. మా ఇంట్లో 3 ఉన్నాం. అదే దినం మృగశిర కార్తీనాడే జన్మించినాం. ఓసారి 7th వస్తుంది, ఒకసారి మృగశిర కార్తీనాడే మేము జన్మించాం. నేను, మా అన్న కుమారుడు శివానంద్ అని ఉన్నాడు, అతను ఇంకో అన్న కుమారుడు విశ్వనాథం గౌడ్ కుమారుడు అతను, 3 ఉన్నాం. ఇది పూర్వజన్మ సుకృతం అనుకుంటాం. ఇటువంటి జన్మ ఇచ్చిన మా తల్లిదండ్రులకు రుణపడి ఉన్నాం అనుకుంటాం. కావచ్చు. అయితే ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది కదా, మీ కుటుంబ సభ్యులంతా మీరు ఇంటర్నల్గా కలుస్తారు కదా, మీరంతా ఎలా ఫీల్ అవుతారు? సంతృప్తిగా ఉంటారా? చాలా సంతృప్తిగా ఉంటాం. ఇటువంటి సేవ ఇంతమందికి డబ్బు పరంగా రాకపోయినా కనీసం సంతృప్తి అనేది చాలా గొప్ప విషయం. ఎందుగురించి అంటే మనిషికి ఏం కావాలి?